హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ప్రీవియస్ క్లాసెస్లో అంతా R1, R2, R3, S1, S2, S3 సెంటెన్సెస్ ఎలా రాయాలి, ఏ సబ్జెక్ట్కు వాడాలి, ఏ హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేసి రాయాలి అనేది పూర్తిగా తెలుసుకున్నారు కదా. ఈ క్లాస్లో ఆర్ అండ్ ఎస్ సెంటెన్సెస్ ఎలా రాస్తారు, ఏ హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేస్తారు, ఏ సబ్జెక్ట్కి యూజ్ చేస్తారు, ఏ టెన్స్కి యూజ్ చేస్తారు అనేది ఒకసారి రివైండ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఆర్ అండ్ ఎస్ సెంటెన్సెస్ ఎలా రాయాలో చెప్పాలో చూద్దాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ టేబుల్ అనేది మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా మీరు చెప్పగలుగుతారు, మాట్లాడగలుగుతారు. అర్థమైందా లర్నర్స్? ఇది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, ఇది మీ మైండ్లో గుర్తుండిపోవాలి. ఈ సెంటెన్సెస్ అన్నీ చెప్పేది ప్రజెంట్లోనే. ఇప్పుడున్న నేను నిన్న ఏం జరిగింది, ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతూ ఉంది, రేపు ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అని చెప్తాను కదా. ఇవన్నీ చెప్పేది ప్రజెంట్లోనే నిన్న ఏం జరిగింది, రేపు ఏం జరుగుతుంది, ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతూ ఉంది, నా ప్లానింగ్స్ ఏమిటి అనేది ఇప్పుడు ప్రజెంట్లోనే చెప్తాము కదా. సో ఇవన్నీ చెప్పేది ప్రజెంట్లోనే, గుర్తుపెట్టుకోండి. చేస్తూ ఉన్న పనులు అంటే ఇవన్నీ రన్నింగ్ సెంటెన్సెస్ అవుతాయి. ఇవన్నీ రన్నింగ్ సెంటెన్సెస్. ఇవన్నీ స్టాప్ సెంటెన్సెస్కు వర్బ్స్, హెల్పింగ్ వర్బ్స్, టెన్సెస్, తెలుగు అర్థాలు. చేస్తూ ఉన్న పనులను గురించి చెప్పేది R1 సెంటెన్సెస్ కదా. R1 అంటే ఏమిటి? రన్నింగ్ ప్రెజెంట్ టెన్స్. రన్నింగ్ అంటేనే ఏ వర్బ్ యూజ్ చేస్తారు? V4 వర్బ్, మెయిన్ వర్బ్ని యూజ్ చేస్తారు కదా. అలా R1 సెంటెన్సెస్ వచ్చినప్పుడు ఏ హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేయాలి అని అంటే సబ్జెక్టు ఫస్ట్ పర్సన్ సింగులర్ అంటే ఐ వచ్చినప్పుడు ఈ యామ్ అనే హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తారు. అదేవిధంగా సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు ఈ ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తారు. అండ్ సబ్జెక్ట్ ప్లూరల్ వచ్చినప్పుడు ఈ ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేస్తారు. ప్లూరల్స్ అంటే ఏమిటి? ఫస్ట్ పర్సన్ ప్లూరల్, సెకండ్ పర్సన్ సింగులర్ అండ్ సెకండ్ పర్సన్ ప్లూరల్, థర్డ్ పర్సన్ ప్లూరల్స్ వచ్చినప్పుడు ఈ ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ను రన్నింగ్ ప్రెజెంట్ టెన్స్ అంటే ప్రెజెంట్ చేస్తూ ఉన్న పనులను గురించి తెలిపేటప్పుడు ఈ హెల్పింగ్ వర్బ్స్ను యూజ్ చేస్తారు. అర్థమైందా లర్నర్స్? ఇవి R1 వాక్యాలు అంటారు. R1 అంటే ఏమిటి? చేస్తూ ఉన్న పనులు, ఇప్పుడు జరుగుతూ ఉన్న పనులు తెలిపేటప్పుడు ఈ హెల్పింగ్ వర్బ్స్ని యూజ్ చేస్తారు. R2 అంటే ఏమిటి? నిన్న అంటే పాస్ట్లో జరుగుతూ ఉన్న పనులను గురించి, అది నిన్న, మొన్న, లేదా నెల క్రితం, వారం క్రితం, సంవత్సరం క్రితం, అది ఎప్పుడైనా అవ్వనివ్వండి. ఏమంటే అది పాస్ట్లో జరుగుతూ ఉండిన పనులు, పాస్ట్లో జరుగుతూ ఉన్న పనులు రన్నింగ్లో ఉండాలి, అందులోనూ పాస్ట్లో ఉండాలి. అలాంటి వాక్యాలకు ఈ హెల్పింగ్ వర్బ్స్ని యూజ్ చేస్తారు. చేస్తూ ఉండిన పనులకు ఈ వాజ్, వర్ అనే హెల్పింగ్ వర్బ్స్ని యూజ్ చేస్తారు. పాస్ట్లో సబ్జెక్ట్ సింగులర్ వచ్చినప్పుడు వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తారు. అండ్ సబ్జెక్టు ప్లూరల్ వచ్చినప్పుడు ఈ వర్ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేస్తారు. ఈ వాజ్, వర్ అనే హెల్పింగ్ వర్బ్స్ R2 వాక్యాలు రాయడానికి మరియు మాట్లాడడానికి ఉపయోగిస్తారు. R2 అంటే ఏమిటి? రన్నింగ్ పాస్ట్ టెన్స్ కదా. చేస్తూ ఉంటున్న పనులు అంటే R3 వాక్యాలు అవుతాయి. R3 అంటే ఏమిటి? రన్నింగ్ ఫ్యూచర్ టెన్స్ కదా. రన్నింగ్ ఫ్యూచర్ టెన్స్ అంటే ఫ్యూచర్లో ఏం జరుగుతుందో ఇప్పుడే మనం చెప్తాము కదా. అలాంటి పనులను తెలిపేది ఈ R3 వాక్యాలు. అలాంటి R3 వాక్యాలకు ఈ విల్ బీ అనే హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తారు. అది ఏ సబ్జెక్ట్ అయినా సరే, అంటే సబ్జెక్ట్ సింగులర్ అయినా సరే, ప్లూరల్ అయినా సరే, ఈ విల్ బీ అనే హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేయవచ్చు.
చేయవచ్చును. ఫ్యూచర్లో జరుగుతూ ఉన్న పనులను గురించి తెలిపేవి ఈ R3 వాక్యాలు. R3 వాక్యాలకు ఈ విల్ బీ అనే హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తారు. ఏ సబ్జెక్ట్కైనా ఏ పర్సన్స్కైనా సరే ఈ విల్ బీను మీరు యూజ్ చేయవచ్చును. ఇది ఫైనల్గా R1, R2, R3 అర్థమైందా లెర్నర్స్? R1 వాక్యాలకు ఈ, యామ్, ఈజ్, ఆర్ అనే హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేస్తారు. R2 వాక్యాలకు వాజ్, వర్ అనే హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేస్తారు. అదేవిధంగా R3 వాక్యాలకు ఈ విల్ బీ అనే హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తారు. S1 వాక్యాలు. S1 వాక్యాలు అంటే ఏమిటి? స్టాప్ ప్రెజెంట్ టెన్స్ అంటే ప్రెజెంట్ జరుగుతుంది, నెక్స్ట్ జరగబోయే, వెంటనే చేసే పనులను గురించి తెలిపేవి ఈ S1 వాక్యాలు కదా. అంటే ఇవి కూడా ప్రెజెంట్లోనే జరుగుతాయి. ఏమంటే నెక్స్ట్ చేసే పనులు, వెంటనే చేసే పనులను గురించి తెలిపేవి ఈ S1 వాక్యాలు. ఈ S1 వాక్యాలకు డూ, డస్ అనే హెల్పింగ్ వర్బ్స్ని యూజ్ చేస్తారు. ఈ S1 వాక్యాలకు V1, V5 వర్బ్స్ని యూజ్ చేస్తారు. V1 వర్బ్లో డూ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంటుంది. అదేవిధంగా V5 వర్బ్లో ఈ డస్ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంటుంది. ఫైనల్గా ఈ డూ, డస్ అనే హెల్పింగ్ వర్బ్స్ V1, V5లో దాగి ఉంటాయి. ఈ V1, V5 వర్బ్స్ S1 వాక్యాలు రాయడానికి మరియు మాట్లాడడానికి ఉపయోగిస్తారు. డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ ఏ సెంటెన్స్కి యూజ్ చేస్తారు అని అంటే S2 వాక్యాలకు. S2 అంటే ఏమిటి? స్టాప్ పాస్ట్ వాక్యాలకు, స్టాప్ పాస్ట్ సెంటెన్సెస్కు ఈ డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తారు. ఏ సబ్జెక్ట్కు వాడతారు ఈ డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ అంటే అన్ని సబ్జెక్ట్స్కు. ఏ సబ్జెక్ట్ అయినా సరే, అది ఫస్ట్ పర్సన్ సింగులర్ అయినా, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అయినా, సెకండ్ పర్సన్ సింగులర్ అయినా, సెకండ్ పర్సన్ ప్లూరల్ అయినా, థర్డ్ పర్సన్ సింగులర్ అయినా, అదేవిధంగా థర్డ్ పర్సన్ ప్లూరల్ అయినా సరే, ఏ సబ్జెక్ట్ వచ్చినా అందులోనూ పాస్ట్లోనే ఉండాలి సెంటెన్స్ స్టాప్లో ఉండాలి. అందులోనూ పాస్ట్లో ఉన్నప్పుడు ఈ డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేస్తారు. S2 వాక్యాలు అంటే ఏమిటి? చేసేసిన పనులు, ఆల్రెడీ చేసేసిన పనులు, అందులోనూ వాక్యం స్టాప్ అయి ఉన్నప్పుడు ఈ S2 వాక్యాలను యూజ్ చేస్తారు. S2 వాక్యాలకు ఈ డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేస్తారు. ఈ డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ ఏ సబ్జెక్ట్కైనా వాడచ్చు, ఏ పర్సన్కైనా మీరు యూజ్ చేయవచ్చును. విల్డు అనే హెల్పింగ్ వర్బ్ ఏ సెంటెన్స్కు యూజ్ చేస్తారు అని అంటే ఫ్యూచర్ సెంటెన్సెస్కు యూజ్ చేస్తారు. అంటే S3 వాక్యాలు రాయడానికి మరియు మాట్లాడడానికి ఉపయోగిస్తారు. S3 అంటే ఏమిటి? ఫ్యూచర్లో జరగబోయే పనులను గురించి, తర్వాత చేసే పనులను గురించి తెలిపేవి ఈ S3 వాక్యాలు కదా. S3 అంటే ఫ్యూచర్లో జరుగుతాయి, అందులోనూ ఆ వాక్యం స్టాప్ అయి ఉండాలి, అలాంటి వాక్యాలు తెలిపేది ఈ S3 వాక్యాలు. అలాంటి వాటికి ఈ విల్డు అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేస్తారు. ఈ విల్డు అనే హెల్పింగ్ వర్బ్ S3 వాక్యాలు రాయడానికి ఉపయోగిస్తారు కదా. S3 వాక్యాలు రాయడానికి ఏ వర్బ్ని యూజ్ చేస్తారు? ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ని యూజ్ చేస్తారు కదా. ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ క్రియేట్ అవ్వాలంటే ఏం ఫార్ములా? విల్ ప్లస్ ప్రెజెంట్ వర్బ్, విల్ ప్లస్ V1 వర్బ్ కదా. విల్ ప్లస్ V1 వర్బ్ అయితే అది ఫ్యూచర్ ఫామ్ క్రియేట్ అవుతుంది. ఆ విల్ ప్లస్ V1లోనే ఈ విల్డు అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంటుంది కదా. ఈ విల్డు అనే హెల్పింగ్ వర్బ్ ఫ్యూచర్ సెంటెన్సెస్ రాయడానికి మరియు మాట్లాడడానికి ఉపయోగిస్తారు. ఇవన్నీ చెప్పేది ప్రెజెంట్లోనే. అర్థమైందా లెర్నర్స్? ఇవన్నీ చెప్పేది ప్రెజెంట్లోనే. అంటే ఇప్పుడు ప్రెజెంట్ నేనున్నాను, ఇప్పుడు నేనున్నదాన్ని, ఇప్పుడు ఏం జరుగుతుంది, నిన్న ఏం జరిగింది, రేపు ఏం జరుగుతుంది, ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది, నిన్న ఏం జరుగుతూ ఉండింది, రేపు ఏం జరుగుతూ ఉంది అనేది చెప్తున్నాను. అంటే ఇప్పుడు నేను ప్రెజెంట్లో ఉండే కదా చెప్తున్నాను. సో ఇవన్నీ ప్రెజెంట్లో చెప్పే వాక్యాలు. అర్థమైందా లెర్నర్స్? ఈ డూ, డస్ అనే హెల్పింగ్ వర్బ్స్ ఏ సబ్జెక్ట్కు యూజ్ చేస్తారు అని అంటే ఈ డూ అనే హెల్పింగ్ వర్బ్ ఎక్సెప్ట్ థర్డ్ పర్సన్ సింగులర్స్, అంటే ఫస్ట్ పర్సన్ సింగులర్, ఫస్ట్ పర్సన్ ప్లూరల్, సెకండ్ పర్సన్ సింగులర్, సెకండ్ పర్సన్ ప్లూరల్, థర్డ్ పర్సన్ ప్లూరల్స్కి మాత్రమే యూజ్ చేస్తారు. థర్డ్ పర్సన్ సింగులర్కి యూజ్ చేయరు. థర్డ్ పర్సన్ సింగులర్స్కి యూజ్ చేసేది ఈ డస్ అనే హెల్పింగ్ వర్బ్. డూ అనే హెల్పింగ్ వర్బ్ ఫస్ట్ పర్సన్ సింగులర్, ఫస్ట్ పర్సన్ ప్లూరల్, సెకండ్ పర్సన్ సింగులర్, సెకండ్ పర్సన్ ప్లూరల్, థర్డ్ పర్సన్ ప్లూరల్స్కి మాత్రమే ఈ డూ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తారు. ఈ డస్ అనే హెల్పింగ్ వర్బ్ ఓన్లీ థర్డ్ పర్సన్ సింగులర్స్కి మాత్రమే యూజ్ చేస్తారు. అర్థమైందా లెర్నర్స్? ఇది ఈ క్లాస్లో ఆర్ అండ్ ఎస్ సెంటెన్సెస్ అంటే R1, R2, R3, S1, S2, S3లకు ఏ వర్బ్స్ని యూజ్ చేస్తారు, ఏ హెల్పింగ్ వర్బ్స్ని యూజ్ చేస్తారు, ఏ సబ్జెక్ట్కి యూజ్ చేస్తారు అనేది మీకు ఇప్పుడు క్లారిటీగా అర్థమై ఉంటుంది కదా. ఈ
టేబుల్ అనేది మీరు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. రన్నింగ్ సెంటెన్సెస్కు ఏవి యూజ్ చేస్తారు, అదేవిధంగా స్టాప్ సెంటెన్సెస్కు ఏవి యూజ్ చేస్తారు, ఏవిటి అనేది ఈ టేబుల్ చూడగానే మీకు గుర్తుకు రావాలి. అర్థమైందా లర్నర్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.